నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మన భారతీయ సంస్కృతితో ముడిపడి ఉన్న హస్తకళలను కాపాడుకుంటూ ఆ వృత్తుల మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న వారికి ప్రోత్సాహాన్ని అందించే దిశగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని తీసుకొచ్చారని పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. మహారాష్ట్రలోని వార్ధాలో శుక్రవారం ఈ పథకం తొలి వార్షిక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన జిల్లా స్థాయి కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. హస్తకళలపై జీవనం సాగించే వారికి నైపుణ్యతతో కూడిన శిక్షణ అందించి ₹1,00,000 వరకు రుణ సౌకర్యం కల్పిస్తామన్నారు. వీరు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యంతో పాటు రిజిస్ట్రేషన్ నుంచి బిజినెస్ వరకు జిల్లా స్థాయి కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిపారు. మన సంస్కృతిని కాపాడుకుంటూ ఆ వృత్తుల్లో ఆధారపడి జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో మెరుగైనటువంటి మార్పు తీసుకురావాలని, అదేవిధంగా ప్రపంచంలో ఆ రంగాల్లో వస్తున్నటువంటి కొత్త మెళకువలు వాటి పట్ల కూడా అవగాహన కల్పిస్తూ ఏ విధంగా మన హస్తకళా వృత్తిని కాపాడుకోవాలి అనేటువంటి ఆలోచనతోటి ఈ విశ్వకర్మ యోజనని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందాక అధికారులు మనకు తెలియజేశారు ఏ రకంగా దగ్గర 20 లక్షల మంది ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే రిజిస్టర్ అయ్యారో వారు తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఏమిటంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వయంగా వారు గాండ్లకులం నుండి వస్తున్నటువంటి సందర్భంలో వారికి ఈ హస్తకళా వృత్తులు వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు, వారు పడేటువంటి ఇబ్బందుల పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, అదేవిధంగా మన సంస్కృతిని వాళ్ళ పాశ్చాత్య సంస్కృతి ఒరవడిలో మనం అందరం కొట్టుకుపోతున్నటువంటి సందర్భంలో మన సంస్కృతిని కూడా పరిరక్షించాలి అనేటువంటి ఆలోచనతోటి వారు ఈ కార్యక్రమాన్ని తెర మీద తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి.వి. ప్రసాద్, స్కిల్ డెవలప్మెంట్ జిల్లా అధికారిని జేడి శాంతిలు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని విజ్ఞతతో వినియోగించి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లడంలో యువత పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నన్నయ్య యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాలను కలెక్టర్ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ యువతలో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడే విజయాలు సాధ్యమవుతాయని అన్నారు. సమిష్టిగా పనిచేసి విజయాలు సొంతం చేసుకోవాలని చెప్పారు. అలాగే సాంకేతిక పరిజ్ఞానానికి వినూత్నమైన ఆలోచనలు జోడించి ఆవిష్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కలర్ఫుల్ గా ఉంటుంది. సో మన జీవితంలో అకాడమిక్స్ తో పాటుగా కో కరిక్యులర్ యాక్టివిటీస్, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరం. అవి యాక్చువల్గా మనలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ని బయటికి తీసుకొస్తాయి. జనరల్గా అకాడమిక్స్లో అయితే మన మార్క్స్ చూసుకుంటూ తక్కువ మార్క్స్ వస్తే చాలా ఫీల్ అయిపోవడం, అరే నాకు నా ఫ్రెండ్లా ఎక్కువ మార్కులు ఎందుకు రాలేదు అని బాధపడడం మాత్రమే ఉంటుంది. అదే స్పోర్ట్స్లో, కల్చరల్ యాక్టివిటీస్లో అయితే లెర్నింగ్కి చాలా స్కోప్ ఉంటుంది. సో నా కాంపిటీషన్ ఇస్తున్న వాళ్ళు ఏ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, ఏ థీమ్తో చేస్తున్నారు, ఆ థీమ్కి మనం కాంపిటీషన్ ఇవ్వగలమా లేదా, మనం ఏమైనా బెటర్గా చేయాలా అనేది ఆలోచించడం జరుగుతుంది. కాంపిటీషన్ అయిపోయినాక మన స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, మిగతా వాళ్ళ స్ట్రెంగ్స్ అండి, వీక్నెసెస్ ఏంటి అని మనం అనాలిసిస్ చేసుకొని నెక్స్ట్ దానికి రెడీ అవుతాం. సో మనకి తెలియకుండానే మనలో ఉన్న లీడర్షిప్ స్కిల్స్ని ఇది జాగృతం చేయడమే కాకుండా షార్పెన్ కూడా చేస్తుంది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, భత్తుల బలరామకృష్ణ, యువజన సర్వీసుల శాఖ కమిషనర్ కె శారదాదేవి, ఈ శాఖ సీఈఓ సెట్రాజ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వై శ్రీనివాసరావులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రజల మన్ననలు పొందిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం రావులపాలెం మండలం గోపాలపురంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని బండారు సత్యానందరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసినా రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజాపాలన సాగించిందని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్ ఒకేసారి ₹1,000 పెంచి ₹4,000 చేయడమే కాకుండా
హామీ ఇచ్చిన మేరకు 3,000తో కలిపి 7,000ను మొదటి నెల 1వ తేదీనే ఇచ్చామని గుర్తు చేశారు. 4,000 రూపాయల పెన్షన్, 6,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల పెన్షన్ ఈనాడు ప్రజలకు అందుతూ ఉన్నాయి. గతంలో పెన్షన్ ఇచ్చారు 250 రూపాయలు పెంచుకుంటే 5 ఏళ్ల పట్టింది 2,000 పెన్షన్ 3,000 చేయడానికి. ఒకేసారి ప్రభుత్వం ఇచ్చినట్టనే 4,000 చేసి పెన్షన్దారులకు న్యాయం చేయడం జరిగింది. ఇది ఒక చరిత్ర. అదేవిధంగా నిరుద్యోగ యువత గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అంటాం. తస్మై శ్రీ గురువే నమః. గురువును గౌరవించాలని, నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చంద్రబాబు నాయుడు గారు 16,437 నిరుద్యోగులకు డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ నియామకాలు చేయడం కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. ఏ మాట అయితే చెప్పారో ఆ తొలి సంతకం డిఎస్సికి పిలిపివ్వడం జరిగింది. గతంలో మొదలు పెట్టడం జరుగుతుంది. మరి గ్రామ అభివృద్ధి మీ అందరికీ తెలియదు కాదు. ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ యొక్క ద్వాపాలపురం గ్రామాన్ని ప్రత్యేకమైన శ్రద్ధ వహించి మనం అభివృద్ధి చేసుకోవడం జరిగింది. అనేక రకాలైనటువంటి గ్రామాల్లో రోడ్లు అవనివ్వండి, డ్రైన్లు అవనివ్వండి, హై స్కూల్ భవనాలు అవనివ్వండి, వాటర్ ట్యాంకులు అవనివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, ఏ విధమైన హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కానివ్వండి, కొత్తగా హై స్కూల్ కానివ్వండి, పెద్ద వాటర్ ట్యాంక్ ఎస్సీపేట దగ్గర కానివ్వండి. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండారు శ్రీనివాస్, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, గుత్తుల రాంబాబు, చిలువూరి సతీష్ రాజు, గ్రామ సర్పంచ్ సబ్బితి మోహన్ రావులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలోని త్రిబుల్ ఐటీల్లో విద్యార్థులు చదువుకునేందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వెనుకబడిన తరగతుల శాఖ కార్యదర్శి, రాష్ట్ర కళాశాల విద్యాశాఖ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. ఏలూరు జిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో శుక్రవారం ఆయన కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి అధికారులతో సమీక్షించి విద్యార్థుల మెస్ కిచెన్లను పరిశీలించారు. అనంతరం భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ ఆహారం నాణ్యత, పారిశుద్ధ్యం తదితర అంశాలకు సంబంధించి వచ్చిన ఫిర్యాదులపై ప్రభుత్వం స్పందించిందన్నారు. రాష్ట్రంలోని 4 త్రిబుల్ ఐటీల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రతి మెస్ పరిధిలో ఆహార నాణ్యతను పరిశీలించేందుకు అధ్యాపకులు, విద్యార్థులతో కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ముఖ్యంగా నూజివీడులో యూనివర్సిటీ ఫంక్షన్ కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వీటిల్లో కాస్త స్టూడెంట్స్కి ఎమ్యూనిటీస్ పెంచే విషయంలో ఒక కమిటీ వేసింది. ఇన్స్టిట్యూట్ని ఇన్స్పెక్ట్ చేశాం. అట్లాగే వైస్ ఛాన్సలర్ ఇంకా యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫంక్షనరీస్ వాళ్ళందరితో ఇంటరాక్ట్ అవుతూ గవర్నమెంట్ మాకు ఈ కమిటీకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పింది. దాంట్లో ప్రధానంగా ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, దీంట్లో కూడా షార్ట్ టర్మ్ మెజర్స్, మీడియం టర్మ్ మెజర్స్, లాంగ్ టర్మ్ మెజర్స్ ఉంటాయి. మనం ఇన్ ది కోర్స్ ఆఫ్ టైం ఫేజ్డ్ మేనర్లో ఇంప్లిమెంట్ చేస్తే సర్టన్లీ ఇవన్నీ కూడా ఒక స్టేజ్కి వచ్చి పిల్లలు మంచిగా చదువుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాయి. సందర్భంగా ముఖ్యంగా కిచెన్స్ కానీ, కిచెన్కి అటాచ్డ్గా ఉన్న స్టోర్స్ కానీ, డైనింగ్ హాల్స్ కానీ అవన్నీ ఇంకా ఎలా ఇంప్రూవ్ చేస్తే పిల్లలకి సౌకర్యవంతంగా ఉంటుందనే విషయం మీద కూడా చాలాసేపు చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్ ఎం రామ్మోహన్ రావు, ఆర్డీఓ వై భవానీ శంకర్, వైస్ ఛాన్సలర్ ఎం విజయ్ కుమార్లు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగలను, కుంటలోని ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను మెక్సికో బృందం శుక్రవారం పరిశీలించారు. ఈ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ వనరుల శిక్షణా కేంద్రంలో జీవామృతం, మరికొన్ని ప్రకృతి రసాయనాలు, వాటి తయారీ విధానం, ఉపయోగాల గురించి వివరంగా అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులను నేరుగా కలిసి పండించే విధానం, దిగుబడి వివరాలు బృందం తెలుసుకున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ విధానాలు చాలా స్ఫూర్తిగా ఉన్నాయని, తమ దేశంలో కూడా రసాయన రహిత వ్యవసాయం అనుసరిస్తున్నా ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నామని, తమ దేశంలో కూడా ఇలాంటి పద్ధతులు అవలంబిస్తామని మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండారు ధనలక్ష్మి, కాశీ రామేశ్వరరావు, జంగా సుబ్రహ్మణ్యం రైతులు పాల్గొన్నారు. Para alimentar al ganado que tienen ahí, entonces también se vuelve como ఈ యొక్క వావిలా కషాయం యొక్క ఉపయోగాలు Please come over and we can work. Pesticide or anything that's biopesticide or anything, any pest attack is. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నరసాపురం మండలం సీతారామపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి, ఉపాధ్యాయులు చేస్తున్న బోధనపై ఆరా. మహిళల సంరక్షణ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలి, భీమవరంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ డాక్టర్ అప్పారావు. 100 రోజుల మంచి పాలన, 5 ఏళ్ల అభివృద్ధికి స్ఫూర్తి, తణుకు సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వరద బాధితుల సహాయార్థం 50,000 విరాళమిచ్చిన వాకర్స్ క్లబ్. తణుకులో మహానటుడు అక్కినేని జయంతిని నిర్వహించి నివాళులర్పించిన అభిమానులు, ఆయన విశిష్టతను వివరించిన కవి ప్రసాద్. వ్యక్తి వైద్య ఖర్చుల కోసం తేతలలో 8,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించిన తణుకు మానవత స్వచ్ఛంద సేవా సంస్థ. గ్రామాల అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి, తాడేపల్లిగూడెం మండల పరిషత్ సభలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి, ఎమ్మెల్సీ రవీంద్రనాథులు. హస్తకళలను పరిరక్షించుకునేందుకే విశ్వకర్మ పథకం, రాజమండ్రిలో ప్రకటించిన పార్లమెంటు సభ్యురాలు పురంధరేశ్వరి. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి దేశ అభివృద్ధిని సాధించేందుకు కృషి చేయాలి, రాజమండ్రి నన్నయ్య యూనివర్సిటీలో యువతకు ఉద్బోధించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. 100 రోజుల పాలనలో ప్రజాభిమానం పొందిన కూటమి ప్రభుత్వం, రావులపాలెం మండలం గోపాలపురంలో వివరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. IIITలలో అనువైన చదువు కోసం ప్రయత్నిస్తున్న ప్రభుత్వం, ఏలూరులో వెల్లడించిన ఏపీ కళాశాలల కమిషనర్ డాక్టర్ భాస్కర్. ద్వారకా తిరుమల మండలంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించిన మెక్సికో బృందం, రైతులను కలుసుకొని సమాచారం సేకరించుకున్న వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.